వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను జనని. ప్రపంచం అంతం కాబోతోందా? ప్రకృతి సంకేతాలే దీనికి సాక్ష్యమా? వరుస ప్రకృతి విపత్తులు ప్రపంచ దేశాలను వణికించేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ దుమ్ము, చైనాలో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించాయి. విమానాలు రద్దయ్యాయి, రైళ్లు నిలిచిపోయాయి. ఈ తుఫానులు ఎందుకు వచ్చాయి? ఎంత నష్టం కలిగించాయి? ఇలాంటి వాతావరణానికి కారణం ఏంటి? చైనాలో ఇసుక తుఫాను విలయ తాండవం చేసింది. బీజింగ్ తో సహా ఉత్తర చైనా దుమ్ము మేఘంలో చిక్కుకుంది. గోబీ ఎడారి నుంచి లేచిన ఈ ఇసుక తుఫాను ఆకాశాన్ని కమ్మేసింది. బీజింగ్ క్యాపిటల్ డాక్సింగ్ ఎయిర్పోర్ట్లలో ఏకంగా 693 విమానాలు రద్దయ్యాయి. హై స్పీడ్ రైళ్లు నిలిచిపోయాయి. పార్కులు మూసేశారు. విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. గోబీ ఎడారి నుంచి లేచిన దుమ్ము 50 కోట్ల మంది జనంపై ప్రభావం చూపింది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు పెరిగే ఛాన్స్ ఉంది. చెట్లు నేలకూలాయి, కార్లు దెబ్బతిన్నాయి, పాత ఇళ్లు కుప్పకూలాయి, రోడ్లు, రవాణా, విద్యుత్ సరఫరా స్తంభించాయి. ఈ ప్రభావం చైనాతోనే ఆగిపోయిందా లేక మరెక్కడైనా కనిపించిందా? అటు చైనాలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టిస్తే ఇటు ఢిల్లీలోను దుమ్ము భారీ నష్టాన్ని కలిగించింది. శుక్రవారం ఢిల్లీలో బలమైన దుమ్ము తుఫాను వీచింది. ఈ తుఫాన్ల వల్ల 15 విమానాలు దారి మళ్లించబడ్డాయి. చెట్లు నేలకూలాయి. ఒక గోడ కూలడంతో ఒకరు మరణించారు, 2 గాయపడ్డారు. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ తుఫాను అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫానులు ఎందుకు వస్తున్నాయి? చైనాలో గోబీ ఎడారి నుంచి లేచే ఇసుక తుఫానులు సీజనల్ మార్చ్, ఏప్రిల్ నెలల్లో సర్వసాధారణం. కానీ వాతావరణ మార్పులు, ఎడారి విస్తరణ వల్ల ఈ తుఫానులు తీవ్రతరం అవుతున్నాయి. ఢిల్లీలో దుమ్ము తుఫానులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే దుమ్ము స్థానిక వాతావరణ కారణాల వల్ల ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం ఈ గండాలను మరింత పెంచుతున్నాయి.